హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ లెర్న్ పైథాన్ ఇన్ 30 డేస్. మీరు ఒకవేళ బిగినర్ అయితే 30 డేస్లో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వీడియో ఎండింగ్లో అయితే అనౌన్స్ చేస్తున్నాం. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా 30 డేస్లో మనం పైథాన్లో ఏమేం టాపిక్స్ డే వైజ్ నేర్చుకోవచ్చో 1 by 1 అయితే చూద్దామండి. వీక్ 1 పైథాన్ బేసిక్స్ అండ్ ఫౌండేషన్స్. సో డే 1లో మీరు అసలు పైథాన్ అంటే ఏంటి, పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఏ ఇన్స్టాలేషన్స్ ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసి బేసిక్ హలో వర్డ్ అండ్ కామెంట్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా డే 1లో ఒక 2 hours మీరు టైం ఎఫర్ట్ పెడితే మీకు ఈ డే 1 టాపిక్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. డే 2 వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తారు, వేరియబుల్ క్రియేట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, డేటా టైప్స్ని ఎలా డిఫైన్ చేస్తారు, అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ ఆ డేటా టైప్స్ ఏమేంటి అనే దాని గురించి డే 2లో అయితే కంప్లీట్ చేయండి. డే 3 వచ్చేసరికి ఆపరేటర్స్ లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్, మెంబర్షిప్, ఐడెంటిటీ. సో ఈ ఆపరేటర్స్ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. డే 4లో డైనమిక్గా వాల్యూస్ ఇవ్వడానికి, యూజర్ ఇన్పుట్స్ ఇవ్వడానికి ఇన్పుట్ ఫంక్షన్ అండ్ అవుట్పుట్ గురించి, అట్ ద సేమ్ టైం టైప్ కాస్టింగ్, టైప్ కన్వర్షన్స్, మనకి ఇక్కడ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో డే 5న కండిషనల్ స్టేట్మెంట్స్, ఆ తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్. డే 6 వరకు ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నారో ఆ టాపిక్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఆ టాపిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ అయితే బిల్డ్ చేయండి. లైక్ క్విజ్ యాప్ కానీ, నెంబర్ గెస్సింగ్ గేమ్ కానీ. ఈ టాపిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్స్ అయితే కంప్లీట్ చేయొచ్చండి. డే 7 అనేది ప్రాక్టీస్ డేకి కేటాయించండి. సో సెకండ్ వీక్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్. సో లైక్ స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, డిక్షనరీ, నెస్టెడ్ స్ట్రక్చర్స్ గురించి నేర్చుకున్న తర్వాత ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ కేస్ ఫంక్షన్స్ 1 డేలో కంప్లీట్ అవ్వకపోతే ఇంకొక 2 days అడిషనల్గా తీసుకోండి. ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ అనేవి రియల్ టైంలో యూజ్ చేస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్. సో డే 13 కంప్లీట్ అయిపోయిందా. డే 14 క్రియేట్ స్టూడెంట్ మార్క్ షీట్ యాప్. లైక్ స్టూడెంట్స్కి సంబంధించిన మార్క్స్, ఏ సబ్జెక్ట్లో ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయో దానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అయితే బిల్డ్ చేయండి. ఈ టాపిక్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేయొచ్చండి. ఇది ఒక మినీ ప్రాజెక్ట్ కింద కూడా మీరైతే డెవలప్ చేయొచ్చు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఫైల్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, డిఫరెంట్ ఫార్మెట్లో ఉన్న ఫైల్స్ లైక్ పీడిఎఫ్, సిఎస్వి, ఎక్స్ఎల్ఎస్ఎక్స్, MP3, JPEG, MP4 ఇలాంటి ఫైల్స్ని హ్యాండిల్ చేయడం. ఊప్స్ కాన్సెప్ట్ అండ్ మోడల్స్ గురించి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. లైక్ యూజర్ డిఫైన్డ్, బిల్ట్ ఇన్ మోడల్స్, థర్డ్ పార్టీ మోడల్స్ గురించి. సో ఇవన్నీ కూడా వీక్ 3లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫైల్ హ్యాండ్లింగ్లో ఏమేమి టాపిక్స్ లైక్ ఓపెన్, రీడ్, రైట్ గురించి అండ్ డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయండి. రా మోడ్స్ అంటారు, రీడ్, అపెండ్, రైట్ మోడ్స్. ఆ మోడ్స్ గురించి తెలుసుకోవాలి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మనం కోడ్ రాస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదండి. ఆ ఎర్రర్స్ అనేవి రావడం వల్ల మీరు రాసిన కోడ్ యొక్క ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా వచ్చిన ఎర్రర్ని యాక్సెప్ట్ చేయాలి. ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అంటారండి, ఎర్రర్ హ్యాండ్లింగ్. ఆ తర్వాత మోడల్స్, బిల్ట్ ఇన్ మోడల్స్ లైక్ మ్యాట్, ర్యాండమ్ అండ్ కస్టమ్ మోడల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఊప్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఊప్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఊప్స్ని బేస్ చేసుకుంటే ఒక ప్రాజెక్ట్ అయితే ఇంప్లిమెంట్ చేయాలండి. లైక్ బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, లేకపోతే రైల్వే రిజర్వేషన్ సిస్టమ్, ఇలాంటి లైక్ లైబ్రరీస్ అండ్ ఈ టాపిక్స్ ఇంప్లిమెంట్ చేస్తూ లైబ్రరీ ప్రాజెక్ట్ కానీ ఈ టాపిక్స్ ఇంప్లిమెంట్ చేస్తూ బ్యాంక్ యాప్ ప్రాజెక్ట్ అయినా బిల్డ్ చేయాల్సి ఉంటుంది. డే 21 ప్రాక్టీస్. సో ఫైల్స్ని బేస్ చేసుకుని టు డూ లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ లాస్ట్ వీక్ 4th వీక్లో లిస్ట్ కంప్రహెన్షన్, జిప్, ఎన్యూమరేట్, మ్యాప్, అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అండి. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ టాపిక్స్లోకి అయితే వస్తాయి. ల్యాండా గురించి, అలాగే బిల్ట్ ఇన్ మోడల్స్, డేట్ టైమ్, వీటి గురించి, జేసన్ హ్యాండ్లింగ్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి కావాల్సిన
బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఆర్ లైబ్రరీ కింటర్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ డే 27 వచ్చేసరికి ఈ టాపిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఆ తర్వాత డే 28 ఫైల్ బేస్డ్ జియో యాప్ లైక్ లాగిన్ రిజిస్ట్రేషన్కి ఒక జియో అప్లికేషన్ బిల్డ్ చేయడం. ఇంకా ప్రాజెక్ట్స్ ఉంటాయండి. లాస్ట్ 3 to 4 days మొత్తం ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తూ వేరియస్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవడం వల్ల మీకు స్కిల్ అనేది గెయిన్ అవుతుంది, లాజిక్ బిల్డింగ్ అనేది తెలుస్తుందండి. సో ఎవ్రీడే 2 hours మీరు ఎఫర్ట్ పెట్టి టాపిక్స్ నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తూ 30 days కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే పైథాన్ అనేది కంప్లీట్ అవుతుందండి. మీరు ఒకవేళ ఇవే కాన్సెప్ట్స్ వీటికన్నా ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లైక్ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, వెబ్ స్క్రాపింగ్, మల్టీ థ్రెడింగ్, సో ఇలాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ August 5th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఈసారి బ్యాచ్ టైమింగ్స్ అనేవి Monday to Saturday మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీడే మార్నింగ్ 2 hours టైం ఇన్వెస్ట్ చేయగలిగితే 45 daysలో మీకు పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు స్కిల్ అయితే గెయిన్ అవుతుందండి. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఫీ స్ట్రక్చర్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఈఎంఐ ఆప్షన్ అవైలబిలిటీ ఉంది. సో మీరు ఒకవేళ పైథాన్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఈ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ ఏమేమి టాపిక్స్ కవర్ అవుతున్నాయి అండ్ ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఫ్రీ డెమోలో అయితే చెక్ చేయొచ్చు. సో ఫ్రీ డెమో అండ్ సిలబస్ ఒక పీడిఎఫ్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఆర్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అని చెప్పి టైప్ చేస్తే మీకు ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.